కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పూర్తి కాకముందే కమిషన్ తన అభిప్రాయం చెప్పిందని సీజేఐ అన్నారు. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారని సీజేఐ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి అప్డేట్స్ అంటే. విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ కి కొత్త చైర్మన్ నియమించి తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచన చేసినటువంటి సుప్రీంకోర్టు కొత్త చైర్మన్ ను ఎవరిని నియమిస్తామన్న విషయాన్ని మధ్యాహ్నం చెప్తామని తెలంగాణ తరఫున న్యాయవాది వాదించడంతో దానికి అంగీకరించారు. జ్యుడిషియల్ కమిషన్ నియామకం చట్ట ప్రకారం లేదన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫు న్యాయవాది వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ఏకీభవించినట్టుగా తెలుస్తోంది. మాజీ సీఎం పిటిషన్ ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. మేము కనీసం దానిపై రిప్లై ఇవ్వకుండానే మా పిటిషన్ ను డిస్మిస్ చేసింది. జ్యుడిషియరీ కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కేసీఆర్ తరఫు న్యాయవాది ఎంక్వైరీ పూర్తవక ముందే జస్టిస్ నరసింహారెడ్డి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ తప్పు చేశాడు, ఈ కమిషన్ దాన్ని నిరూపిస్తుంది అంటూ ఆయన ఏకపక్షంగా దానిపైన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టుకు విచారణ అవ్వకముందే కేసీఆర్ ని దోషిగా తేల్స్తూ ఆయన డిసైడ్ చేసి డిక్లరేషన్ కూడా ఇచ్చేశారనేటువంటిది ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విచారణ జరుగుతున్నటువంటి టైంలో ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అని కామెంట్ చేసినటువంటి సుప్రీంకోర్టు నరసింహారెడ్డి తన సొంత ఒపీనియన్ చెప్పినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ సుప్రీంకోర్టు ఒక గంట వచ్చింది. అయితే రాష్ట్రం ఏర్పడే సమయంలో పవర్ చాలా క్రైసిస్ లో ఉండటంతో ఛత్తీస్గఢ్ తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నామని కేసీఆర్ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. ₹3.90 యూనిట్ చొప్పున పవర్ ను కొన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఉన్నటువంటి దాంట్లో ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా నెగోషియేషన్ ప్రకారం ఎందుకు పవర్ కొన్నారని సుప్రీంకోర్టు తిరిగి క్వశ్చన్ వేసినటువంటి సందర్భంలో అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్ తరపు న్యాయవాది చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. కేసీఆర్ తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారని ఈ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నందున 30 తర్వాత కేసీఆర్ వస్తామని ఆయన రిప్లై ఇచ్చారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో నిర్మిస్తుంటే భద్రాద్రి పవర్ స్టేషన్ మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి వ్యయం కూడా తగ్గిందని మాజీ సీఎం కేసీఆర్ తరఫున చెప్పినటువంటి న్యాయవాది చెప్పుకొచ్చారు. మొత్తానికి జస్టిస్ నరసింహారెడ్డిని మార్చి కొత్త వ్యక్తిని అపాయింట్ చేయాలన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున న్యాయవాది వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి న్యాయవాదికి మధ్యాహ్నం వరకు టైం ఇచ్చింది. మధ్యాహ్నం తర్వాత కొత్త పేరును ఎవరిని పెడుతున్నారనేటువంటిది మీరు చెప్పండి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కేసు ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం ఉంటుందనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. ఇక హైకోర్టు కొట్టేసినటువంటి దాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు తీసుకుంది. ఈ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి చేసినటువంటి అనేక వ్యాఖ్యలను ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటిది కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇక మధ్యాహ్నం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది ఈ కేసుకు సంబంధించి కమిషన్ అనేటువంటిది మధ్యాహ్నం కల్లా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పూర్తి కాకముందే కమిషన్ తన అభిప్రాయం చెప్పిందని సీజేఐ అన్నారు. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చేశారని సీజేఐ స్పష్టం చేశారు.